IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మరి కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు. సైలెంట్గా ఉంటారంటారా? కొట్లాడి మరీ తెచ్చుకోరంటారా? మీరేమంటారు? ఇప్పుడు వచ్చి 50 రోజులైంది, వెంటనే కొట్లాడమని మేము చెప్పలేమండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చి 45 రోజులకి, అంటే మే 30వ తారీఖున వస్తే జూలై 15 తారీఖు నాటికే కలెక్టరేట్స్ ముట్టడి పెట్టాం. వేలాది మంది విద్యార్థులు, మీకు ఫోటోలు పంపిస్తా చూడండి. ఏదో ఒక 2 పత్రికలు మేజర్ మీడియాలో వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అనుకుంటుంది. మేము ఏమైనా తిట్టాలి? తిడతాం ఎందుకు? మంచి చేస్తే పొగుడతాం, తప్పు చేస్తే నిర్మాణాత్మకంగా గమనిస్తాం. ఇంకా వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, లేకపోతే వాళ్ళ కుటుంబాలని, లేకపోతే వాళ్ళు ఎంతమంది పెళ్ళి మా దిక్కుమాలిన సమస్యలు మాట్లాడాయి. మరి మేజర్ మీడియాలో వేయలేదు. మేము ఉద్యమం మొదలుపెట్టాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన బ్రహ్మాండ మెజార్టీతో వచ్చిన సందర్భంలో మేము ప్రత్యేక హోదా అవసరం లేదని అనలేదు ఆయన ఇంతవరకు. ఎందుకంటే అంత ద్రోహానికి పాల్పడతారు మనిషి కాదండి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏదో తెలుసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ద్రోహం జరిగిందని తెలుసుకున్నారు. అందువల్ల ఇంకా వేచి చూద్దాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు శ్వాస లాంటిది. ఇవన్నీ తాత్కాలికాలండి, ఇవన్నీ తాత్కాలికాలు. భావితరాలు యువత అద్భుతం శక్తివంతమైన యువతున్నారు. ఈ కుల గజ్జి, మత పిచ్చి లేదా ఉప ప్రాంతీయ దురభిమానాలు లేకుండా ఉంటే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేది. అద్భుతమైన యువత ఉన్నారు, మన సంపద ఉంది. అది గ్రేటెస్ట్ ఇన్ యూత్. అక్కడ వాళ్ళు రైట్ పాత్రలు పెట్టి వాళ్ళకి కొంచెం చేయాల్సిన పనికి కల్పించి కొంత యాన్సిల్ ఇండస్ట్రీ ఇస్తే ఒక్కొక్కళ్ళు 100 మందిని 1000 మంది ఎంప్లాయ్ చేసుకునే దమ్మున్న యూత్ ఉన్నారు అక్కడ. అండ్ పోలవరం కూడా చాలా ఫాస్ట్ గానే మేము అదే ఇది ఎలా ఉందంటే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి అమెరికా తొందరగా అండర్గ్రౌండ్ వేస్తాం ఫాస్ట్గా. అది కాదు, నిర్దిష్ట కాల పరిమితితో మేము రిహాబిలిటేషన్ పూర్తిగా అన్నారు. ఎప్పుడు చేస్తారు? కెన్ బెట్వా ప్రాజెక్టుకి, అప్పర్ భద్రా ప్రాజెక్టు, 2 జాతీయ ప్రాజెక్టులకి కేంద్రంలో బడ్జెట్లో పెట్టారు ఇంతకుముందు. మరి దీంట్లో బడ్జెట్లో రూపాయి గురించి పెట్టలేదే. మాకు చెప్పారు, రైల్వే జోన్ అని చెప్పారు, పోలవరం కంప్లీషన్ 10 ఏళ్ల క్రితమే చెప్పారు. ఎంగిలి మెతుకులు విధించినట్టు ఇచ్చారు కొన్ని ప్రాజెక్టులకి, ఏది కొన్ని సంస్థలకి. పోలవరం కొంత ఇచ్చారు, కానీ ఎలాంటి పరిస్థితిలో ఇవాళ రిహాబిలిటేషన్ సెటిల్మెంట్ లేకుండా 150 అడుగులు ఎత్తులు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. అంటే డ్యామ్ కట్టేసి నీళ్ళు నిలబెట్టకుండా మేము ప్రాజెక్ట్ పూర్తి చేసామని దుర్మార్గమైన కుట్ర, దాన్ని బ్యారేజ్ చేసి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని అడుగుతున్నాను నేను. ఇవాళ దానికోసం అమ్మా ఎప్పుడు ఇస్తారమ్మా, ఎలా ఇస్తారు మీరు చెప్పాలి కదా. కానీ ఇంత అంటే మీరు చాలా తెలివిగా, అత్యంత తెలివిగా ఇంతకుముందు ప్యాకేజీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మోసం చేశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మక ద్రోహం చేశారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా నయవంచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని పెట్టి. ఇంకా 3 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తారన్నారు, 1,50,000 కోట్ల ప్యాకేజీ అన్నారు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నారని చెప్తున్నారండి. అది నాకు ఎంతవరకు రావచ్చు. కానీ నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పాస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి. ఆ 1,50,000 కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేసిన తర్వాత ప్రత్యేక హోదా బదులని మిమ్మల్ని మోసం చేస్తారు. లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. ఆ 1,50,000 కోట్ల ప్యాకేజీ మనకు ఏదైతే వస్తుందో అది రావాలి మిగతా అంశాల ద్వారా. కానీ ప్రత్యేక హోదాలో వచ్చే రాయితీలు, ఇన్సెంటివ్స్ మాత్రం కోల్పోతే రాష్ట్రం తేరుకోదు, భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. విభజన విధానంలో చేసిన అన్యాయం కంటే ఇంకో పెద్ద అన్యాయం అక్కడ జరగలేదండి. పాలకులు వస్తారు, ఇంతకుముందు పాలకులు వచ్చారు, తప్పు చేస్తే వెళ్ళిపోతారు. పాలకులు శాశ్వతం కాదు. ఇవాళ భారతదేశ జీడిపి గత 10 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది, వెనక్కి వెళ్ళిపోలేదు. వెనిజువేలాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డామని పడిపోలేదు. మీకు అర్థమైంది కానీ శ్రీలంకలాగా ఇష్యూస్ జరగలేదు. వాళ్ళు కొన్ని లబ్ధి పథకాలు ఇచ్చారు, దానికి డబలో 3 ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 3,000 ఇస్తే మొదటి నెలలో 7,000 ఇచ్చారు పాత కలుపుకుని పెన్షన్. అందువల్ల వాళ్ళ లేకపోయినా ప్రతి మహిళకి 1,500 చొప్పున సంవత్సరం 18,000 ఇస్తున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కండిషన్ సప్లై కూడా పెట్టలేదు. అందువల్ల రెండో పాయింట్ ఏంటంటే ఈ పోలవరం విషయంలో మాత్రం చాలా కాషియస్గా ఉండాలి. వాళ్ళు ఎగ్గొట్టే లక్షణాలు కనపడుతున్నాయి. ఆ రాతి మట్టి కట్టడానికి ఏదో డబ్బులు వదిలిచేసి అనే దుర్మార్గమైన క్రీడ చేస్తాను. కానీ దీంట్లో మాత్రం ఫుల్లీ కమిటెడ్ టు ఫైనాన్సింగ్ అని రాశారు కాబట్టి మాట నిలబెట్టుకుంటే డేట్ నిలబెట్టాలి. మూడో విషయం అండర్ ద యాక్ట్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కాల్లో కొప్పర్తి అనే మాడ్యూల్ దగ్గర దానికి కావాల్సిన రైలు, రోడ్డు, తర్వాత వాటర్, ఎలక్ట్రిసిటీ ఇస్తారంట. వాటర్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే దానికోసం కొంత ఫెసిలిటీ చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రహదారి నేషనల్ ఏదైనా టేకప్ చేయాలి, కానీ రైల్వే పథకం మాత్రం వాళ్ళు చూసుకునేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కూడా అవగాహన లేనట్టుంది వారికి. ఎందుకంటే ఎవరిని అడిగినా ఆర్థిక విషయాలు చేయి చూపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆవిడ అలవాటుగా బ్యాంక్ వాళ్ళు ప్లీజ్ ఆన్సర్.
ఆవిడ మాత్రం ప్రతిపక్షాలను తిడటానికి మాత్రం పర్సనల్గా ఆన్సర్ చేస్తారు గట్టిగా. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇవాళ కొప్పర్తి దగ్గర కానీ అక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారులు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చే అవకాశం ఉంది. ఓరకల్ దగ్గర అంటే కర్నూలు దగ్గర ఉందండి. అక్కడ ఒక హబ్ డెఫినెట్గా అక్కడ చేస్తాను, దాని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు. ఎంత చేస్తారు ఏమీ లేదు. గాలు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా జైకా ద్వారా మేము అరేంజ్ చేసేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించారు. చెవులో క్యాబేజీలు పూలు పెట్టుకుని అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఉంది. ఇప్పుడు ఏదో 2 గ్రామాలు 2 పట్టణాలు కాబట్టి ఏదో ఇవన్నీ ప్రకటనల వరకే పరిమితం లేదు, ఏదో కొంచెం నామకే వస్తే కొంచెం చేయొచ్చండి. ఈ చిన్న రెండు గ్రామాలే చెప్పారు కాబట్టి అది పెద్ద విషయం కాదు కేంద్ర ప్రభుత్వానికి. తర్వాత బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ప్రకాశం అండ్ స్టేట్ ఇన్ ద యాక్ట్ విల్ ఆల్సో ప్రొవైడెడ్. దయచేసి అది చట్టమా లేకపోతే హామీనా అని గుర్తుంచుకోండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి కేబీకే అంటే కోరాపుట్ బుందేల్ఖండ్ కలహండి అని ఒరిస్సాలో ఉన్న ప్యాకేజీ తరహాలో, అలాగే బుందేల్ఖండ్ తరహాలో ఇస్తామని చెప్పి ప్రకటించారు. పార్లమెంట్ అనౌన్స్మెంట్ అయింది. దాని ప్రకారం 2014-15లోనే దాదాపు 24,500 కోట్ల రూపాయలు నిధులు రావాలి. ఒక్క పైసా రాలేదు ఇవాళ వరకు. 50 కోట్లు ఇచ్చామంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా వెనుకబడిన జిల్లాలకి దేశం మొత్తం మీద దాదాపు 100 పైకి జిల్లాలకు ఇచ్చేవారు. తెలంగాణలో అన్ని జిల్లాలకు వస్తుంది ఎక్సెప్ట్ హైదరాబాద్ టౌన్ తప్ప 9 జిల్లాలకు వచ్చేది. ఆ 50 కోట్లు వేసి ముచ్చేసి దానికి సంబంధం. ఎందుకంటే ఈ ప్రత్యేక ప్యాకేజీ రూపేణ ₹1 కూడా నేను చెప్పేది అక్షరస్యం ₹1 ప్రత్యేకంగా రాలేదు. ఇవాళ ఏమన్నారు, గ్రాంట్ అన్నారు. గ్రాంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఉచితంగా ఇచ్చినట్టు. కానీ ఎంత 24,500 కోట్లు 10 ఏళ్ల క్రితం ఇచ్చుంటే 9 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎంత అయి ఉండేదండి, డెవలప్మెంట్ ఎంత అయి ఉండేది. అంటే కన్స్ట్రక్టివ్ ప్రభుత్వాలకు ఇస్తే వాడి పడేస్తాయి, ఉఫ్ఫని ఊదేస్తాయి. వాళ్ళ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా ఉఫ్ఫని ఊదే కార్యక్రమం కూడా పెట్టారు ఇవాళ కొత్త బడ్జెట్లో, చెప్తానండి అది కూడా. అందువలన దయచేసి దాన్ని కన్స్ట్రక్టివ్గా అక్కడ యువత ఉన్నారు, వాళ్ళకి ఉపాధి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తే, ఈ ప్యాకేజ్ ఇస్తే గుజరాత్కి ఇచ్చినట్టు మొత్తం దోసి పెడతారు కదా, దేశం మొత్తాన్ని తీసుకెళ్ళి గుజరాత్ దోసిపెట్టి నేను చెప్పలేదు. కేంద్ర పారిశ్రామిక మంత్రి కుమారస్వామి చెప్పారు, గుజరాత్లో ఒక ఇండస్ట్రీ పెడితే మైక్రాన్ కంపెనీ కానీ అమెరికా కంపెనీ ఒక ఉద్యోగం కల్పిస్తే 1000 ఉద్యోగాలు కల్పిస్తే 3,200 కోట్లు ఈ దేశం ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తుందంట. ఈ విధంగా తీసుకెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకుండా ఏమొస్తాయండి? మీరు అంటున్నారు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఏమొస్తాయి? దాంట్లో వెనుకబడిన జిల్లాలో ప్రకాశం కలిపారు, సంతోషం. గ్రాంట్కి ఎంత ఇస్తారు? మేం చేస్తాం ఇస్తారు. 5,000-3,000 కోట్లు రావాల్సిందంతా ఇంతకుముందు ఇవ్వడానికే ఇప్పుడు అదే కనుక మీరు వాళ్ళు చెప్పిన బ్యాంక్ ఇంట్రెస్ట్ 10%కి ఇవాళ తీసుకొస్తున్నాయి. 10%కి కూడా ఒకప్పుడు తీసుకొచ్చిన, ఇప్పుడు అంటే తగ్గినాయి అనుకోండి, తీసుకొస్తే ఎంత అవుతుంది? ఎంత అయ్యేదండి ఈ 10 ఏళ్లలో? ఆ 24,70,000 కోట్లు అయ్యేది, లెక్క ప్రకారం 80,000 కోట్లు అయ్యింది. 80,000 కోట్లు రావాల్సింది వాళ్ళు ఎంత ఇస్తారు? ఆ రోజు ఇచ్చుంటే అక్కడ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్కి యువతకి ఇన్సెంటివ్స్ వచ్చే కదా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ యువత? ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటాం, 24 గంటలు ఇదే కార్యక్రమంలో ఉంటాం. ఎవరో రాజ్ తరుణ్ వాళ్ళ లవ్ ట్రయాంగిల్ గొడవ అంట, దాని మీద ఓ ట్రోలింగ్ పొద్దున్న సాయంత్రం జీవితాలంతా చూసేస్తున్నారు. అనేక మంది నేను చూస్తాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. కొంతమంది చూస్తూ ఉంటే ఇంకోటి ఏదో విజయసాయిరెడ్డి గారు కూడా దీని మీదే గొడవ. రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందా, భావితాలు దెబ్బతున్న వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాలి, గుజరాత్కు దోసుకుపోతున్నారు, తనుకుపోతున్నారు, ఇంత దారుణం ఉన్న పరిస్థితి అంటే మాట్లాడేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు అర్థమైంది కదా బడ్జెట్ విషయం? అదే ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఒక క్లారిటీ లేదు. అందరూ మీరు లేకపోవడం కాదు, 90% మంది ఒకళ్ళు ఎందుకు రాలేదని అనేవాళ్ళు ఎందుకంటున్నారు తెలియదు. ఇవాళ క్లారిటీ ఎక్కడుందంటున్నా, ఇస్తే సంతోషం. అమరావతి ముందు కావాలి, బాగా అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధాని కింద బ్రహ్మాండంగా వెలుగొందాలని కోరుతూ సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ కావాలని కోరుకునే వ్యక్తిని. నో సెకండ్ థాట్ దట్. నేను మాట మార్చలా. ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఎత్తిమే పెట్టుకుని చూసేవాళ్ళు, పక్కన ఉన్నాళ్ళు, పదవులు ఇచ్చిన వాళ్ళు, అమరావతిని అమ్మా బూతులు తిట్టినాళ్ళు బ్యాచ్ ఉన్నారా లేదా అని దాన్ని గమనించుకోవాలి. మేము మాట మార్చలేదు.